డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సోల్మన్ రాజ్ గారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్, మరి న్యూస్ చూసే ఉంటారు మీరు కూడా. ఉప్పల్లో అంటే అసలు ఎంత ఘోరం అంటే 5 ఏళ్ల అబ్బాయిని మరి ఒక బీహార్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి మరి అత్యాచారం చేయడము, చంపేయడం కూడా జరిగింది. అంటే మనం గతంలో చాలా చూసాం ఇలాంటివి. అది కూడా 5 years బాబుని. అంటే మీ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి కేసెస్ చాలానే చూసుంటారు మీరు. అసలు దీన్ని ఎలా తీసుకోవాలంటారు? మరి చాలా మంది అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. మరి నిజంగానే చేస్తారా? జరుగుతాయి అంటారా? ఫస్ట్లీ ఎన్కౌంటర్ ఇన్ ఇండియా అన్నది ఇల్లీగల్. ఏ లా కూడా, నాట్ ఈవెన్ ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్, ఎక్కడ కూడా ఎన్కౌంటర్ అన్నది లీగలైజ్ చేయలేదు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ అట్లాంటిది. ఇంకొకటి ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఆ ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు, బీహార్ నుంచి ఈ అబ్బాయి వచ్చాడు. ఖమర్ అనే వ్యక్తి ఈ చిన్న 5 ఏళ్ల బాలుడికి బిస్కెట్ ఇస్తా అని చెప్పి పొదల్లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. ఇక్కడ ఖమర్ ఒక మేల్, ఆ అత్యాచారం విక్టిమ్ ఆ చిన్న పిల్లోడు వచ్చేసి బాయ్. ఒక మేల్ పైన ఇంకొక చిన్న చైల్డ్ పైన అత్యాచారం చేయటం అన్నది ఏంటి అంటే సోడోమీ. It comes under something called sodomy, which is actually, sodomy is a crime. What is sodomy అని మనం చూసుకుంటే, అది it can be actually anal sex, it can be manual sex, it can be oral sex, it can be bestiality. సో ఇవన్నీ ఉంటాయి. ఒక మేల్ ఇంకొక చిన్న అంటే బాలుడి పైన అత్యాచారం చేశాడు కాబట్టి దిస్ యాక్చువల్లీ కమ్స్ అండర్ సోడోమీ. అది కాకుండా పాక్సో అన్నది కూడా అట్రాక్ట్ అవుతుంది. పాక్సోలో ఏం అట్రాక్ట్ అవుతుంది చూద్దాము. కానీ మీరు అన్నట్టు అంటే సరే, ఇప్పుడు పబ్లిక్ అవుట్రేజ్ ఉంది, పబ్లిక్ అవుట్బర్స్ట్ ఉంది. వాళ్ళు ఏమంటారంటే ఇన్ని ఎన్కౌంటర్ చేయాలి, ఈ ఖమర్ అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలి. కానీ ఇండియాలో ఎన్కౌంటర్ చేసే లా అన్నది లేదు. ఇందాక మాట్లాడుకున్నట్టు ఇట్స్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్ అండి. ఎన్కౌంటర్ కాదు. ఇప్పుడు డెత్ పెనాల్టీ కూడా కోర్ట్స్ ఎప్పుడు ఇస్తాయి అంటే ద రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్లో కూడా. మనం అంతకుముందు 2012 డిసెంబర్ నిర్భయలో చూసాం. నిర్భయ కేసులో కూడా వాళ్ళకు కూడా, బికాస్ దో ఇట్ వాజ్ బ్రూటాలిటీ ఇన్ ద రేప్ వాట్ దే కమిటెడ్. అది స్పానిష్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టి కూడా ఇన్ ద ప్రైవేట్ పార్ట్స్ దే లిటరలీ ఫిజిటెడ్ అండ్ హార్మ్డ్. దాన్ని కూడా అంటే అట్లాంటి వాటిల్లో కూడా వీళ్ళకి డెత్ పెనాల్టీ అన్నది ఇది అవ్వలేదు. కాబట్టి ఏ క్రైమ్ అయినా జరిగితే కోర్ట్స్ ఎట్లా చూస్తారు, ఎస్పెషలీ ద సుప్రీం కోర్ట్ అండ్ ద హై కోర్ట్స్, అంటే ఆ పర్టికులర్ క్రైమ్ అనేది రేర్ ఆఫ్ ద రేరెస్ట్ అవ్వాలి. ఇక్కడ మనం ఈ ఉప్పల్ కేసులో చూసుకుంటే ఆ బాలుండి తీసుకెళ్ళి బిస్కెట్ ఇస్తా అని చెప్పి పొదల్లో తీసుకెళ్ళి సోడోమీ కమిట్ చేశాడు ఖమర్. చేసిన తర్వాత యాజ్ పర్ ద రిపోర్ట్స్ ఏంటి అంటే అబ్బాయి అన్కాన్షియస్ అయ్యాడు. అన్కాన్షియస్ అయిన తర్వాత అబ్బాయిని థ్రాటిల్ చేసి చంపేశాడు. థ్రాటిల్ చేసి చంపేది అండర్ సెక్షన్ 103 ఆఫ్ BNS కింద వస్తుంది. ఇట్స్ యాక్చువల్లీ మర్డర్. హీ కెన్ బి పనిషబుల్ అండర్ సెక్షన్ 103 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత, విచ్ ఇస్ మర్డర్. అది కాకుండా అండర్ సెక్షన్ 12 ఆఫ్ ది పాక్సో యాక్ట్. ఎందుకంటే పాక్సో చూసుకుంటే, పాక్సో అన్నది 2012లో వచ్చిందని ఇంట్రడ్యూస్ చేయబడ్డది. వై పాక్సో అంటే, పాక్సో అన్నది చిల్డ్రన్ ప్రైవసీని, చిల్డ్రన్ డిగ్నిటీని, వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయటానికి. ఆ ప్రొటెక్ట్ చేయటమే కాకుండా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగితే వీటికి ఒక స్పెషల్ కోర్ట్స్ అలాట్ చేసి, ఆ స్పెషల్ కోర్ట్స్లో ఇన్వెస్టిగేషన్కి పాక్సో యాక్చువల్లీ డైరెక్ట్ చేస్తుంది. దాని తర్వాత పనిష్మెంట్కి పాక్సో డైరెక్ట్ చేస్తుంది, ట్రయల్కి పాక్సో డైరెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ పాక్సో అన్నది ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ మైనర్ యాక్ట్ అండి, విచ్ వాజ్ యాక్చువల్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా ఇన్ 2012. సో అండర్ సెక్షన్ 12 ఆఫ్ పాక్సో యాక్ట్ హీ ఈస్ డెఫినెట్లీ లయబుల్ బికాస్ దెర్ ఇస్ సెక్షువల్ అసాల్ట్ అండ్ ఆల్ దట్. దాని తర్వాత అండర్ సెక్షన్ 103 ఆఫ్ BNS హీ ఈస్ డెఫినెట్లీ లయబుల్. కానీ ఎన్కౌంటర్ అన్నది no court can actually pronounce an order stating that so and so be encountered. Only atla ante dictatorship countries lo it might be possible.
బట్ ఇండియా బీన్ అ డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ కంట్రీ ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. సో ఆ అవుట్ బర్స్ట్ ఏదైతే ఉందో తప్పకుండా ఇప్పుడు ఎవరైనా ఏ తల్లిదండ్రులు అయినా కూడా పిల్లల్ని కోల్పోతే ఉంటుంది ఆ బాధ నొప్పి. నేను అంతకుముందు ఒక వీడియో చూశాను, ఆ తల్లి రోధిస్తుంది, లేదు ఆయనకు కూడా పనిష్ చేయాలి, నాకు ఉన్నదంతా పోయింది, ఒకే కొడుకు, ఆ కొడుకునే చంపేశారు, ఇంకా నా దగ్గర ఏమీ లేదు, ఉన్నది ఒకే కొడుకుని చంపేశారు కాబట్టి తనకు కూడా సివియర్ పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి తల్లి రోధిస్తుంది. వీ కెన్ అండర్స్టాండ్ ఆ తల్లి రోదన మమత అన్నది ఏంటి, వీ కెన్ అండర్స్టాండ్. అంటే సార్ ఇక్కడ అత్యాచారం చేశారు, చంపేశారు కదా, మీరు పోక్సో చట్టం కింద కూడా చేయొచ్చు అంటున్నారు. అంటే ఇన్ కేస్ పోక్సో చట్టంలో బెయిల్ అనేది వస్తుందా సార్? పోక్సో చట్టంలో బెయిల్ అన్నది ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ అండి, అన్లెస్ యూ గో టు ద హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. అండ్ తర్వాత నేచర్ ఆఫ్ ది ఆఫెన్స్ పైన కూడా ఉంటుంది. సో దట్ ఈస్ వై దట్ ఈస్ యాక్చువల్లీ క్వైట్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ద డిస్క్రిషన్ లైజ్ ఆన్ ద హానరబుల్ కోర్ట్. సో గతంలో మనం చాలా చూసాం ఇలాంటివి కూడా. అంటే ఇదంటే ఇట్లా అటెంప్ట్ చేశారు, అబ్యూస్ చేశారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లల్ని ఆస్తి వ్యవహారాలని అదని ఇదని రిలేషన్స్ పిల్లల్ని టార్గెట్ చేసి పిల్లల్ని కూడా అక్కడి నుంచి అంటే డెమాలిష్ చేయాలి, వాళ్ళని చంపేయాలని ఒక థింకింగ్ లో వెళ్ళి చేస్తున్నారు కూడా, చూసాం చాలా కేసెస్. అంటే అలాంటి వాటికి ఎలాంటి శిక్షలు పడతాయి అంటారు? అలాంటి వాటికి ఎట్లాంటి శిక్షలు అంటే ఇప్పుడు సెక్సువల్ అసాల్ట్ కానీ, సోడోమీ కానీ, బీస్టియాలిటీ కానీ, ఏనల్ సెక్స్ కానీ ఇవన్నీ లేకుండా ఉంటే మీకు బిఎన్ఎస్ అప్లికబుల్ అవుతుందండి. ఓకే, 100% బిఎన్ఎస్ అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు మనం గతంలో చూసాం, నేను కొన్ని కేసెస్ చూసాను, తల్లిదండ్రి యాక్సిడెంట్లో చనిపోయారు, ఒకే ఒక కూతురు ఉంది, ఆ కూతురు వాళ్ళ చిన్నాన్న ఆయన గార్డియన్గా ఉంటాడు. సో ఈ అమ్మాయి చనిపోతే ఆయనే లీగల్ ఎయిర్ అవుతాడు కాబట్టి ఈ అమ్మాయినో అబ్బాయినో చంపేయటం కూడా జరిగింది. అట్లాంటి కేసెస్లో అండర్ సెక్షన్ 103 ఆఫ్ బిఎన్ఎస్ అప్లికబుల్ అవుతుంది. మీరు అన్నట్టు ఈ ప్రాపర్టీ ఇష్యూస్లో, వేరే ఇష్యూస్లో ఎక్కడైతే ద రైట్ టు ప్రైవసీ ఆఫ్ అ చైల్డ్ దెబ్బతింటదో, లేదంటే వాళ్ళ డిగ్నిటీ దెబ్బతింటదో, వాళ్ళపైన అసాల్ట్ అవుతుందో, అప్పుడే పాక్సో చట్టం అనేది వస్తుంది. ఈ ఆస్తుల కోసం, వీటి కోసం, దానికోసం ఒకవేళ చంపితే ఆల్ బిఎన్ఎస్ అప్లైస్ అండి. అంతకుముందు ఇట్ వాజ్ ఐపీసీ, ఇప్పుడు మనకి బిఎన్ఎస్ కాబట్టి 2024 జూలై నుంచి ఓన్లీ ద భారతీయ న్యాయ సంహిత ప్రొవిజన్స్ ఓన్లీ విల్ బి అప్లికబుల్ అండి. పాక్సో హస్ గాట్ నథింగ్ టు డు విత్. సార్ ఇక్కడ ఈవెన్ అతన్ని అరెస్ట్ చేశారు, అతను దొరికాడు, ఓకే, మరి ఎవరైతే నిందితులు బాధితులు ఉన్నారో, బాబుని కోల్పోయిన పేరెంట్స్ ఉన్నారో, వాళ్ళకి కోర్టు నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా అందుతాయా సహాయం? డెఫినెట్లీ అండి. పాక్సో చట్టమే చెప్తుంది అట్లాంటి విక్టిమ్స్ కి ఇమీడియట్లీ ద గవర్నమెంట్ హ్యాస్ టు పే కాంపెన్సేషన్. ఇట్స్ అబౌట్ 3 to 5 lakhs, 7 lakhs బేస్డ్ ఆన్ ది అఫెన్స్. అదొకటి ఉంది. అది కాకుండా గవర్నమెంట్స్ ఏం చేయాలంటే వాళ్ళు దీన్ని ఒక స్పెషల్ కేసుగా తీసుకొని వీళ్ళకి ఉన్నదంతా, ఆ తల్లి అన్నది ఇందాక నాకు ఉన్నదంతా కోల్పోయాను, ఉన్న ఒకే కొడుకు అని, అట్లాంటి ఇంకా వీళ్ళు ఏం చేసినా మళ్ళీ అట్లాంటి దాన్ని దే కెనాట్ రీప్లేస్ ఇట్. అట్లాంటి వీటిలో గవర్నమెంట్ మంచి కాంపెన్సేషన్ ఇవ్వాలి వీళ్ళకి. దాంతో అయినా గవర్నమెంట్ విల్ యాక్చువల్లీ బి ఏబుల్ టు పాసిఫై. సో ఏదేమైనా సరే అంటే సొసైటీలో కొన్ని ఎలాంటి అంటే ఇలాంటి వినకూడనివి, చూడకూడని సంఘటనలు అనేవి జరుగుతాయి. అంటే శిక్షలు త్వరగా పడటం లేదు కాబట్టి ఇట్లాంటి అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయని అనుకోవచ్చు అంటారా? అంటే ఇమీడియట్లీ శిక్షలు పడట్లేదు కదా? డెఫినెట్లీ. అంతకుముందు మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు హీ సెడ్ దేర్ ఆర్ more than 1 lakh కేసెస్ పెండింగ్ ఇన్ ది ఎంటైర్ జ్యుడిషియల్ సిస్టమ్. మన దగ్గర ఏంటి అంటే లాక్సిటీ ఇన్ ద జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది, వాటిని రీవ్యాంప్ చేయాలి. ఎందుకు లాక్సిటీ అంటే ఇనఫ్ కోర్ట్స్ ఆర్ నాట్ దేర్. ఆ రేషియో అన్నది పాపులేషన్ ఈక్వలెంట్ టు ద పోలీస్ అండ్ బేస్డ్ ఆన్ ద పోలీస్ ద జ్యుడిషియల్ సిస్టమ్ అన్నది లేదు. వీటన్నిటిని కూడా రీవ్యాంప్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసి ఎక్స్ట్రా కోర్ట్స్ ఇవన్నీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిందిగా ఉంటే అప్పుడు కానీ ఈ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది స్పీడప్ అవ్వదు. లేదంటే ఇప్పుడు చూడండి, ఇన్ కేసెస్ లైక్ దిస్ ఈజీలీ ఇట్ విల్ టేక్ అబౌట్ 4 to 5 years. So it is quite a long time, Andy. So it's time that Indian judicial system wakes up and then it revamps the whole judicial system and has a speedy judicial trial. Manam United States of America ganaka chusukunte vaatlo within 2 months a trial is totally completed. Jury untadi. The jury and the judge together, they constitute the investigation, they examine the witnesses within 2 months. In special cases sometimes even in 30 days also. So అట్లాంటి సిస్టమ్ తీసుకొని రావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.